నేడు 52వ సిజిఐగా జస్టిస్ బిఆర్ గవై ప్రమాణం. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు చౌమహల్ ప్యాలెస్ లో విందు. సీఎం రేవంత్, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు. తెలంగాణలో సరస్వతి పుష్కరాలకు నిధులు మంజూరు. 8 కోట్ల రూపాయలు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రాజీవ్ యువ వికాస్ ఎంపికలకు సిబిల్ స్కోర్ అవసరం లేదు. జూన్ 2న అర్హులకు శాంక్షన్ లెటర్లు పంపిణీ చేస్తామన్న బట్టి. తెలంగాణలో చెంచు గిరిజనులకు 10,000 ఇందిరమ్మ ఇల్లు. ఐటీడీఏ పరిధిలో 9,935 ఇల్లు మంజూరు చేస్తామన్న పొంగులేటి. హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కౌంటర్. ధాన్యం కొనుగోలు లెక్కలను విడుదల. జగన్ పాలనలోనే దళితులకు వేధింపులు. కేసులు పెట్టి కక్ష సాధించారన్న హోంమంత్రి అనిత. తిరుమలలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు. అన్నప్రసాద భవనం, లడ్డు విక్రయ కేంద్రాల్లో తనిఖీలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి. సీఎం రేవంత్, సీఎం చంద్రబాబుకు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి. విజయనగరం జిల్లాలో మాక్ డ్రిల్ నిర్వహించారు. విపత్కర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఎలా ఉండాలో వివరణ. కడప జిల్లా మల్లేపల్లి చెరువులో 5 గల్లంతు. మృతదేహాలను వెలికి తీసిన గజహితగాలు. తమిళ సినిమా డీడీ నెక్స్ట్ లెవెల్ పై తిరుమలలో ఫిర్యాదు. శ్రీనివాస గోవింద పాటను అపవిత్రం చేశారన్న కిరణ్ రాయల్. సింధూరం తుడిచిన వాణి ఇంటికెళ్లి నాశనం చేశాం. అదాంపూర్ ఎయిర్ బేస్ లో సైనికులకు మోదీ ప్రశంసలు. ఉగ్రవాద స్థావరాలను మట్టిలో కలిపామన్న ప్రధాని మోదీ. మన సామర్థ్యం చూసి పాక్ కు నిద్ర పట్టలేదు. పాక్ హైకమిషన్ ఉద్యోగి రెహమాన్ పై భారత్ వేటు. ఐఎస్ఐ కోసం పనిచేసినట్లు గుర్తించిన ఇంటెలిజెన్స్. పంజాబ్ లో కల్తీ మద్యం తాగి 21 మంది దుర్మరణం. మరో 10 మందికి అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స. సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవం. గెజిట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. అరుణాచల్ ప్రదేశ్ లో స్వల్ప భూకంపం. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 2.8గా నమోదు. యూపీఎస్సీ చైర్మన్ గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ. కేంద్ర ప్రభుత్వం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై ప్రత్యేక చర్చలు. పుతిన్ కోసం వేచి ఉంటానన్న జెలెన్స్కీ. రోహిత్ శర్మతో మహారాష్ట్ర సీఎం భేటీ. స్టార్ క్రికెటర్ను కలిసినందుకు ఆనందంగా ఉందన్న ఫడ్నవీస్. కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్లపై స్పందించిన మోయిన్ అలీ. వాళ్ళిద్దరూ లేకపోవడం ఇంగ్లాండ్ కు పెద్ద బూస్ట్ అని కామెంట్స్. ఐపీఎల్ పునః ప్రారంభంపై స్పందించిన సునీల్ గవాస్కర్. డీజేలు, చీర్ లీడర్స్ లేకుండా ప్రారంభించాలని సూచన. అట్టహాసంగా ప్రారంభమైన ప్రతిష్టాత్మక 78వ కేన్స్
ఈ నెల 24 వరకు జరగనున్న వేడుకలు. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ.